ప్రైజ్ ద లార్డ్. నమ్మకమైన వాడునైన యేసయ్యకు స్తోత్రములు. మీకు పునరుత్థానపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యము. వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. యెహోవాను బట్టి సంతోషించు వారలారా, యేసయ్య మన దుఃఖమును సంతోషముగా మార్చగలవాడు. మన సంతోషమును కాపాడువాడు, వృద్ధిపరిచేవాడు. హృదయమందు సంతోషించున్నట్లు చేయగల సమర్థుడు, శక్తి గలవాడు. అవును ప్రియులారా, మనము ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన సన్నిధిని విడువక, ఆయన సన్నిధిలో నిలిచి ఉండిన ఎడల, ఆయన సన్నిధిని వెదకిన ఎడల నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము కలదు గనుక నిశ్చయముగా మనము ఆయనలో సంతోషించగలము. లోకములో ఇచ్చే సంతోషాలు అల్పమైనవి, స్వల్పమైనవి. నిత్య సంతోషము మన తలల మీద ఉండునట్లు, సంతోష గానములు చేయునట్లు కుటుంబముతో కలిసి ఆయన సన్నిధిని నిలిచి ఉండవలెను. అందుచేతనే దావీదు మహారాజు తన కుటుంబమును నిత్యము ఆయన సన్నిధిని ఉండునట్లు ఆశీర్వదించమని కోరుకొనెను. ఆయన సన్నిధిలో ఆయనను వెతికిన ఎడల ఆయన మనకు దొరుకును. హృదయమందు సంతోషించదము. ఆయన సన్నిధిలో ఉన్న మేలులను బట్టి సంతోషించదము. నీతిమంతులమై ఆయన సన్నిధిలో సంతోషించదము. ప్రభు ఏర్పాటు చేసిన దినమందు అనగా విశ్రాంతి దినమందు ఆయన సన్నిధిని ఉండి సంతోషించదము. నిశ్చయముగా నీ ఆత్మ, ప్రాణ, శరీరములో కలిగిన ప్రతి వేదన, బాధ, దుఃఖం వాటన్నిటిలో నుండి నా యేసయ్య ఆయన సన్నిధిలో తొలగించి సంపూర్ణ సంతోషము కలుగు చేయునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు దేవా, మీకు స్తోత్రములు. మమ్మును నీ సన్నిధిలో నిలిపినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును మేము అనుభవించున్నట్లు మీ సన్నిధిని ప్రేమించి వెతికి నిలిచి ఉండే కృప భాగ్యమును దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో సంతోషించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.